జీవేశ్వర ఐక్యం. ఏ పనైనా ప్రయోజనం లేకపోతే చేసే పని వ్యర్థమేగా. అలాగే భక్తి ఆచరణలో కూడా వ్యయప్రయాసలు పడటం అంటే సరైన ఫలితం రానప్పుడు అది కూడా వ్యర్థమే కదా. అప్పుడు ఇది తోచక చేసే కాలక్షేపం అవుతుంది, ఒక్కొక్కసారి పిచ్చి పని అవుతుంది కూడా. భక్తి లక్ష్యం జీవేశ్వర ఐక్యం అని తెలిసి శాస్త్రీయంగా చేసినట్లయితే స్వార్థము, అహంకారము మొదలైన వాటిని తురించుకోవాల్సిన ఉంటుందని భాగవతం చెప్తున్నది. భక్తి లక్ష్యం కోరికలు తీర్చుకోవటం కాదని భగవంతుని అనుగ్రహం పొంది ఆయనతో హృదయగతమైన సాన్నిధ్యం పొందాలని నారద భక్తి సూత్రాలు తెలుపుతున్నాయి. సర్వము భగవంతుడు ఇచ్చినదే అయినప్పుడు మనం ఆయనకి ఇచ్చేది మన దగ్గర ఏమున్నది? దీనికి ఒక ఉదాహరణ. తల్లి పిల్లవాడికి ప్రియంగా గోరుముద్దలు తినిపిస్తుంది. ఒక్కొక్కసారి పిల్లవాడు ఆ గిన్నెలోని అన్నాన్ని కొంచెం తీసి అమ్మ నోట్లో పెడతాడు. అదే ఆ తల్లి కలిగే ఆనందం. ఇదే భగవంతుడు కోరుకునేది. కానీ ఆయన కోసం ధనం, బంగారం మొదలగు వాటిని ఇచ్చే భక్తులను చూస్తున్నాం. నల్లదానాన్ని హుండీలో వేసే భక్తులను చూస్తున్నాం. అవినీతి సంపాదనతో భగవంతుని భాగస్వామిగా చేసుకొని మొక్కు తీర్చుకునే భక్తులను చూస్తున్నాం. ఇదంతా భక్తి విషయంలో సరైన అవగాహన లేకనేమో. ముక్తి కోసమే భక్తి కానీ వేరే కారణంతో కూడిన భక్తి కాదని శాస్త్రం చెబుతున్నది. లేకపోతే అది భగవంతుని మనలాంటి వాడిగా భావించే చేసే వ్యాపారం అవుతుంది. అయినా ఆయన వీటన్నిటికీ జవాబు చెప్పేవాడు కాదు, చెల్లించేవాడు కాదు. ఆయన నిర్వికారుడు. ఏదైనా ఆశించిన ఫలితం వస్తే అది ప్రాప్తిని అనుసరించి కర్మఫలంగా లభించేదే కానీ భగవంతుడు మనం కోరిన దానికి ఫలితంగా ఇచ్చింది కాదు. ఆయన ఎవరు చేసిన పుణ్యపాపాలకు తగిన ఫలితాన్ని వారికి ఇస్తానని భగవద్గీతలో చెప్పాడు. కనుక ప్రాప్తి, అప్రాప్తి అనేవి సమత్వ దృష్టితో సర్వులకు నిర్ణయించబడినవే కానీ మొక్కినందువలన ప్రాప్తించినవి కాదు. ఒక్కొక్కసారి మొక్కినందువలనే లభించినట్లు కనిపించినా అది అతని ప్రాప్తిలో ఉండి ఉన్నది. మొక్కకపోయినా లభించేదే. ఏమైనా అది భక్తుడి విశ్వాసం. ఏది ఏమైనా భక్తి అనే సత్కర్మ ఫలితంగా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అది ఆధ్యాత్మికమైన పురోగతిగా కనిపిస్తుంది కానీ భౌతికమైనవి అనుగ్రహించబడవు. ఆయనను సంతోషపెట్టడం అంటే దైవేచ్ఛ ప్రకారము అవుననక కాదనక జీవించటమే. మానవులను ప్రసన్నం చేసుకునే సామధాన భేదండోపాయ మార్గాలేవి భగవంతునికి ప్రసన్నం చేసుకోవడానికి పనికిరావు. స్వస్తి.